श्री परमात्मने नमः। श्री परमात्मने नमः। अथ सप्तमोऽध्यायः। ज्ञानविज्ञानयोगः। श्रीभगवानुवाच मय्यासक्तमनः पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं माम् यथा ज्ञास्यसि तच्छृणु। ज्ञानं तेऽहं सविज्ञानम् इदं वक्ष्याम्यशेषतः। यज्ञात्वा नेह भूयोऽन्यत् ज्ञातव्यमवशिष्यते। मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः। भूमिरापो नलो वायुः खं मनो बुद्धिरेव च। अहङ्कार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा। अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम्। जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत्। एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय। अहं कृष्णस्य जगतः प्रभवप्रलयस्तथा। मत्तः परतरं नान्यत् किञ्चिदस्ति धनञ्जय। मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव। रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशि सूर्ययोः। प्रणवः सर्ववेदेषु शब्दखे पौरुषं ऋषु। पुण्यो गन्धः पृथिव्यां च तेजश्चास्मि विभावसौ। जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु। बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनम्। बुद्धिर्बुद्धिमताम् अस्मि तेजस्तेजस्विनामहं बलं बलवतां चाहं कामरागविवर्जितं। धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ। रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशि सूर्ययोः। प्रणवः सर्ववेदेषु शब्दके पौरुषं ऋषु।
పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభాస్వసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం బలం బలవతాం చాహం కామరాగవివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దఖ్యే పౌరుషం ఋషు పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం బలం బలవతాం చాహం కామరాగవివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం. దానిలో విజ్ఞాన యోగం అనేటువంటి విషయం ఏమిటనేది మనం బాగా వివరంగా చూసిన తరువాత పరమాత్మ ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని నేను నీకు అందించినట్లయితే ప్రపంచంలో ఇంకే విషయము గురించిన జ్ఞానము నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదో అటువంటి విద్యని, నా యొక్క స్వరూపాన్ని నీకు పరిపూర్ణంగా తెలిసేటువంటి విద్యని నీకు నేను చెప్తాను, జాగ్రత్తగా వినమని చెప్పిన తరువాత ఆయన ముందు తన యొక్క విశ్వవ్యాపకత్వాన్ని, సృష్టిలో ఉన్నటువంటి అన్నిటిలోనూ తన నుంచే అవి ఉద్భవిస్తున్నాయనే సంగతిని తెలియపరచడానికి ఉదాహరణగా నిన్న మొదట్లో పరా అపర ప్రకృతుల గురించి వివరణ మనకి ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిగా అపరా ప్రకృతి గురించి అవి 8 విధములైనటువంటి ప్రకృతి గుణాలతో పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహం ఈ 8 కలిసి మూల ప్రకృతిగా అపరా ప్రకృతి ఉన్నది. ఇవన్నీ కూడా జడమైనటువంటివి, అనగా వాటికి స్వయంగా చలనం పొందేటువంటి శక్తి లేనటువంటివి. ఎవరో ఒకరు ఏదో ఒకటి చేస్తే తప్ప అవి చలనంలోకి రాలేనివి, చైతన్యం లేనటువంటివి జడములు అని చెప్పిన తరువాత అయితే పరాప్రకృతి అనేది ఏదైతే ఉందో అది జీవత్వం కలిగింది, అది ఈ జగత్తునంతా ధరించేది అయ్యున్నది. అటువంటి దాని ఆధారం కూడా, అటువంటి ప్రకృతి కూడా నా యొక్క అధీనంలో ఉన్నది. ఆ విధంగా పరాప్రకృతి అపరాప్రకృతి రెండూ కూడా నా యొక్క అధీనంలో ఉండి దాని నుంచే ఈ సమస్త సృష్టి జరుగుతోంది. ప్రకృతి ద్వారానే అన్ని సృష్టిలు జరుగుతున్నాయి. వాటన్నిటికీ ఆధారభూతంగా బీజ రూపంలో నేను ఉన్నాననే విషయాన్ని చెప్పడం జరిగిన తర్వాత ఈ విషయం చూపిన తర్వాత ఆయన ఇటువంటి పరా అపరా ప్రకృతుల ద్వారా జరుగుతున్నప్పటికీ వీటికి అతీతంగా నేను ఉన్నాను, వీటికి ఆధారంగా ఉన్నాను కానీ వీటికి అతీతంగా నేను ఉన్నాను అనేటువంటి విషయాన్ని చెప్పేటప్పుడు
ఆయన ఏం చెప్పాడంటే, ఈ పరా అపరా ప్రకృతుల వలన ప్రకృతి ద్వారా అన్ని సమస్త భూతాలు పుడుతున్నప్పటికీ వాటికి ఆధారంగా నేను ఉన్నప్పటికీ ఈ ప్రకృతి ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఆ జీవుల యొక్క ఉత్పత్తి దానికి కారణంగా నేను, తరువాత వాటి యొక్క వినాశనానికి కూడా కారణంగా నేనే ఉన్నాను అని చెప్పడం కూడా జరిగింది. అయితే అక్కడ ఒక విశేషాన్ని మనం చూడడం కూడా జరిగింది. ఏమిటంటే, వినాశనానికి నేను కారకుడిని అని అంటే అక్కడ కేవలం ఆయన్ని మూల ప్రకృతిగా తీసుకోవాల్సింది, మూల మహాకారణంగా తీసుకోవాల్సింది తప్ప ఆయన్ని మన యొక్క చావుకి పుట్టుకకి కారణభూతంగా ఆయన్ని తీసుకోవడానికి అవకాశం లేదు. కేవలం మనం మన యొక్క కర్మల ఆధారంగా మన యొక్క కారణ శరీరం ఎత్తడానికి వచ్చినటువంటి దాని యొక్క కారణంగా మనం జన్మిస్తున్నప్పుడు నువ్వు ఏ జన్మ ఎత్తినా దానికి ఆయన మహాకారణంగా మాత్రం ఆయన ఉంటున్నారన్న విషయాన్ని కూడా మనం నిన్న చూసిన తర్వాత, ఇప్పుడు నిన్న ఇంకోటి విషయం ఏం చూసామంటే, ఈ జరుగుతున్నటువంటి సృష్టిలో జరుగుతున్నటువంటి పరా అపర ప్రకృతుల ద్వారా ప్రకృతి ద్వారా జరుగుతున్నటువంటి వీటన్నిటికీ కూడా నేను అనుస్యూతంగా అంటే కనపడకుండా నేను ఆధారంగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని మనకి ఒక చక్కని ఉదాహరణ ద్వారా సూత్రేయ మణిగణ ఇవా అనగా ఒక మణుల హారంలో దారము ఏ విధంగా కనపడకుండా అన్నిటినీ కట్టి ఉంచుతుందో ఆ విధంగా ఈ సమస్త లోకంలో ఉన్నటువంటి చరాచర ప్రకృతి ప్రాణులన్నిటినీ కూడా నేను నా బీజ రూపంలో కనపడని దారంలాగా నేను సూత్రంలాగా వీటన్నిటినీ బంధించి ఉంచుతున్నాను. ఇవన్నీ కూడా నా యొక్క ఆధీనంలోనే చలనం జరుగుతోంది సుమా. అయితే వీటన్నిటికీ ఆధారంగా నేను ఉన్నప్పటికీ ఎవరికి మాత్రం కనపడను. ఎందుకని అంటే, స్థూల దృష్టితో మామూలుగా చర్మ నేత్రాలతో నువ్వు చూసేటట్లయితే కనపడే అవకాశం లేదు, దారం కనపడదు కదా. సో సూక్ష్మ దృష్టితో నీవు చూడటం తెలుసుకుంటే ఆ మణిహారంలో ఉన్నటువంటి సూత్రం అనే దారం నీకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ సృష్టి మొత్తం ఆధారం పడి ఉన్నటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలంటే మామూలు స్థూల దృష్టి కాకుండా సూక్ష్మ దృష్టి లేక మూడవ నేత్రంతో చూడటం అనేటువంటి ద్రష్టగా మారి చూడడం అలవాటు చేసుకున్నప్పుడు మాత్రమే దాన్ని తెలుసుకోగలుగుతాడు. లేని పక్షంలో తెలుసుకునే అవకాశం లేదు అని ఉదాహరణగా మనం ఎక్స్రే కిరణాల గురించిన ఉదాహరణ కూడా మనం చూడడం జరిగింది. మామూలుగా శరీరంలో ఉన్నటువంటి ఎముకలు వగైరాలు అన్నీ కూడా లేక మిగతా శరీర భాగాలన్నీ కూడా మామూలు కంటికి కనపడే అవకాశం లేదు. అయితే వాటిని తెలుసుకోవాలి, ఏదైనా ఒక ఎముకకి దెబ్బ తగిలింది, అది ఎలా ఉన్నది పరిస్థితి తెలుసుకోవాలి, లేదా లోపల ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి వివిధ భాగాలు ఏ విధంగా పనిచేయట్లేదు వాటిని తెలుసుకోవాలంటే ఇంకొక రకమైన టెస్ట్ ద్వారా వీటిల్ని ఎక్స్రే అనేటువంటి దాని ద్వారా చూసేటట్లయితే వాటి యొక్క పరిస్థితిని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పరమాత్మ ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవరాశుల యొక్క ప్రాణాలకి బీజరూపంగా ఆయన ఆధారంగా ఉన్నాడు అనే విషయాన్ని అత్యంత సూక్ష్మమైనటువంటి దృష్టితో నీవు చూసినప్పుడు మాత్రమే అది నీకు అవగతం అవుతుంది తప్ప అన్యథా ఇతరత్వ స్థూల నేత్రానికి ఇది ఆ దర్శనం అయ్యే అవకాశం లేదని కూడా మనం చూడటం జరిగింది. తర్వాత కాబట్టి ఇక్కడ దేహము, మనస్సు, తర్వాత ప్రకృతి రూపాలు ఇవన్నీ జడములు. తర్వాత ఆత్మ ఒక్కటే పురుషుడు, ఆయన మాత్రమే అందరికీ ఆధారంగా ఉన్నాడు. కాబట్టి అటువంటి పరమాత్మ అయిన నేను అన్నిటిలోనూ బీజరూపంగా ఉన్నాను సుమా అనేటువంటి విషయాన్ని చెప్పి నా యొక్క ఉనికితోనే ఈ చరాచర ప్రకృతి అంతా కూడా చలనం పొందుతోంది, అది సృష్టిలోకి వస్తోంది, స్థితిలో ఉంటుంది, తర్వాత మరణిస్తోంది, వాటి యొక్క కర్మ అనుసారంగా జరుగుతున్నాయి. కానీ అది ఏ జన్మలోకి వెళ్ళినా ఆధారంగా మాత్రం నేనే ఉంటున్నాను సుమా అనే విషయాన్ని మనం వివరంగా చూసిన తర్వాత ఇక తన యొక్క సర్వవ్యాపకత్వం అంటే అన్నిటిలోనూ నేను ఎలా ఉన్నాను. ఎందుకంటే మనందరికీ భగవంతుడు అన్నిటిలోనూ ఉన్నాడు అన్నింటిలో ఎట్టున్నాడు మనకు తెలియదా. సో అందుకని కొన్ని ఉదాహరణల ద్వారా ఆయన తన యొక్క సర్వవ్యాపకత్వాన్ని అంటే ప్రతి ప్రపంచంలో కనపడుతున్నటువంటి ప్రతి ప్రాణిలో ప్రతి వస్తువులో ఆయన ఆధారభూతంగా బీజరూపంలో ఉన్నాడనే విషయాన్ని మనకు రుజువు చేయడానికి కొన్ని ఉదాహరణల ద్వారా ఆయన చెప్పడం జరుగుతోంది. ఆ విధమైనటువంటి విషయాలు ఇవాళ మనం చూస్తున్నాం.
ఇవి 4 శ్లోకాల్లో పరమాత్మ తన యొక్క సర్వవ్యాపకత్వాన్ని మనకి అవగాహన కలిగించడానికి, రుజువు చేయడానికి ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి శ్లోకాలు ఇవి. ఎందుకంటే వీటిని మనం సరిగా అర్థం చేసుకుంటే పరమాత్మ అన్నిటిలోనూ ఉన్నాడు, మనందరికీ ఆధారభూతంగా ఆయనే ఉన్నాడనే విషయం మనకి అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ఇక్కడ ఈ అధ్యాయం అంతా ఏమిటండి? ఇది విజ్ఞాన యోగం. అంటే ఏ విషయాన్నైనా నీకు ఊరికే థియరీ చెప్పి వదిలేయడంలా, నీకు ప్రాక్టికల్ కూడా చేయించి నీకు దాన్ని అనుభవపూర్వకంగా చూపించిన తర్వాత వదిలిపెడుతున్న విషయం. కాబట్టి ఇక్కడ ఎవరు అర్థం కాలేదని చెప్పే అవకాశం లేదు. అందువలన ఇది విజ్ఞాన యోగం కాబట్టి ఇక్కడ నీకు అనుభవపూర్వకంగా పరమాత్మ ఏ విధంగా సర్వవ్యాపకుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పడానికి కొన్ని ఉదాహరణల్ని వాళ్ళ ఉటంకించడం జరుగుతోంది. అవేమిటో మొదటగా 8వ శ్లోకం చూద్దాం. కౌంతేయ, ఓ అర్జున, అహం నేను, అప్సు ఉదకమునందు, రసః రుచియు, శశి సూర్యో చంద్ర సూర్యులందు ప్రభా కాంతియు, సర్వవేదేషు సమస్త వేదములయందు ప్రణవ ఓంకారమును, ఖే ఆకాశమందు శబ్ద శబ్దమును, నృషు మనుష్యులయందు పౌరుషం పరాక్రమమును అస్మి అయి ఉన్నాను. ఇప్పుడు మనకి కొన్ని ఉదాహరణలతో తన యొక్క సర్వవ్యాపకత్వం ఏ విధంగా ఈ సృష్టి అంతా ఆక్రమించుకుని ఉన్నదో చెప్పడానికి ప్రయత్నం జరుగుతోంది. అందులో కొన్ని ఉదాహరణల్ని మనకి ఇవ్వడం జరుగుతోంది. మొట్టమొదటిగా ఏమిటి చెప్తున్నాడు? నేను జలమందు రుచిని అని చెప్తున్నాడు. అంటే చూడండి, ఇప్పుడు పంచభూతాలు మనం చెప్పుకున్నప్పుడు పంచీకరణలో మనం మాట్లాడేటప్పుడు మనం మొట్టమొదటిగా మనం అనుకున్నటువంటి విశేషం ఏమిటి అంటే, ప్రతి పంచమహాభూతము సగభాగాన్ని తన నియార్థాన్ని తన కొరకు అట్టే పెట్టుకుని మిగతా సగభాగాన్ని మిగతా పంచభూతాలకు పంచి ఇవ్వడం వలన 24 తత్వాలతో ఈ శరీరం ఏర్పడిందని మనం నేర్చుకున్నాం. అయితే ఈ సగభాగాన్ని అట్టే పెట్టుకోవడం అనేది ఏదైతే ఉందో అదే పరమాత్మ స్వరూపం. అర్థమైందా? అంటే ఒక్కొక్క పంచభూతానికి ఉన్నటువంటి విశేషమైన లక్షణం ఏదైతే ఉన్నదో అది పరమాత్మ అయి ఉన్నాడు. ఆ విధంగా ఆ పంచభూతానికి ఆయన అతుక్కుని ఉన్నాడు, ఆధారంగా ఉన్నాడు. సో ఇప్పుడు మనం పంచమహాభూతాల్లో జలం కూడా ఒకటి కదండి. కాబట్టి జలాన్ని రుచి లేకుండా నువ్వు ఊహించగలవా? జలము లేకపోతే రుచి ఉంటుంది, జలం ఉంటే రుచి ఉంటుంది, రుచి ఉంటే జలం ఉంటుంది. రుచి లేకుండా జలం ఉండే పరిస్థితి రాదు కదా. అందువలన జలం యొక్క లక్షణం ఏమిటంటే అది రుచి కలిగి ఉంటుంది. అర్థమైందా? సో ఆ విధంగా జలంలో రుచిలాగా నేనున్నాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. తర్వాత చంద్రసూర్యుల యొక్క ప్రకాశం నేను అయి ఉన్నాను అంటున్నాడు. అంటే మామూలుగా మనం సూర్యుడు ప్రకాశవంతంగా చూడడం అది జరుగుతోంది. సూర్యుడు యొక్క ప్రకాశంతో చంద్రుడు రాత్రిపూట ప్రకాశించడం జరుగుతోంది. కానీ వీళ్ళ అసలు సూర్యుడికి ఆధారమైనటువంటి ప్రకాశం పరమాత్మ ఇస్తున్నాడు. అసలు అది రహస్యం. అందుకని యోగంలో మనకు చెప్పేటప్పుడు ఏం చెప్తారు? మహామంత్రాలు వాటిల్లో కూడా కోటి సూర్య సమప్రభ అంటారు. అంటే అక్కడ ఆ పరమాత్మ యొక్క స్వరూపం, ఈ ప్రకాశం ఎంత గొప్పదంటే కోటి మంది సూర్యులు కలిపినటువంటి ఏ ప్రకాశం ఎంత ఉందో అంత ఆయన దగ్గర ఉందిట. కాబట్టి ఒక సూర్యుడికి ఏమున్నది? సో కోటి సూర్యుల యొక్క ప్రభావం దాని యందు ఉన్నది అనేటువంటి విషయాన్ని చెప్పినట్లుగా ఇక్కడ సూర్యుడికి ప్రకాశాన్ని ఆయన ఇస్తుంటే, సూర్యుడు ఇచ్చినటువంటి ప్రకాశంతో చంద్రుడు ప్రకాశిస్తుంటే వీళ్ళిద్దరికీ నేను ఆధారంగా ఉన్నానని చెప్తున్నాడు. ఇందులో అబద్ధం ఏమైనా ఉందా? సో ఆ రెండు సూర్యచంద్రుడు ఇద్దరూ ప్రకాశం కలిగి ఉన్నారంటే ఆధారంగా పరమాత్మ నేను ఉన్నానని చెప్తున్నాడు. అందుకనే మనం మామూలుగా వేదం అది చదువుకునేటప్పుడు కూడా ఆయన్ని పరమాత్మ యొక్క ముఖాన్ని విశ్లేషించి చెప్పేటప్పుడు ఆయన ముఖంలో సూర్యచంద్రుడు నేత్రములుగా ఉన్నారు అని చెప్పడం జరుగుతుంది. అంటే ప్రకాశం ఉన్న చోటే దేన్నైనా చూసేటువంటి శక్తి వస్తుంది, అంతే కదా. వెలుతురులోనే ఏదైనా నువ్వు చూడగలవు. కాబట్టి ఆ ప్రకాశ స్వరూపమైనటువంటి సూర్యచంద్రుడు పరమాత్మకి చక్షులుగా అంటే కన్నులుగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. అదే విషయాన్ని ఇక్కడ ఆయన ఇంకొక దీనిలో అంటే వాటి రెండిట్లో కూడా నేనే మూలభూతంగా ఉన్నాను సుమా అనేటువంటి విషయాన్ని చెప్పాడు. బహుశా అర్థమైంది అనుకుంటాను. ఇది అయిన తరువాత రెండోది వేదముల యందు
ఓంకార రూపాన్ని అంటున్నాడు. సో అసలు ఓంకారం అంటే అది ఒక పరమాత్మ యొక్క స్వరూపమే, అందులో ఇంకొక ఏం లేదు. దానిలోంచే మనమందరం కూడా సృష్టింపబడ్డాం 3 గుణాలతోనూ. తర్వాత బీజ రూపంలో అర్ధమాత్ర రూపంగా మనం అందులో ఓంకారంతో మనందరం సృష్టింపబడ్డాం. సో మనందరిలోనూ అనుస్యూతంగా ఓంకారం ఉన్నది. సో ఆయనలోంచి వచ్చినటువంటి అన్ని వేదాలకి మొదటి ప్రణవం ఓంకారమే. కాబట్టి ఈ వేదాల యొక్క సారమంతా కూడా ఓంకారంలోనే ఉన్నది. కాబట్టి నేను ఓంకారాన్ని అయి ఉన్నాను అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏమిటనమాట, ఆయనలోంచి వచ్చినటువంటి అన్ని వేదాలకి ఆధారంగా ఓంకారం ఉంది. కాబట్టి దాని యొక్క సంపుటీకరణ, సమస్త వేదముల యొక్క సంపుటీకరణ మూలశక్తి ఏదైతే ఉందో అది ఓంకారంలో ఉంది. కావున ఓంకారం ఒక్కటి నువ్వు ప్రణవం గనక నేర్చుకుని ఉంటే, దాన్ని చేస్తూ ఉంటే వేదములన్నీ చదివిన ఫలితం నీకు వస్తుందని చెప్తున్నాను. దీనిలో అర్థం అది. అందుకోసమనే మనం రాబోయే అధ్యాయంలో 8వ అధ్యాయంలో మనం చూసేటట్లయితే, ఏ సాధకుడైతే ప్రాణ ఉత్క్రమణ సమయంలో మూర్ధస్థానంలో బ్రహ్మరంధ్రం దగ్గర తన యొక్క ప్రాణశక్తిని నిలబెట్టి ఓంకారం చేస్తూ ప్రాణాన్ని విడిచిపెడుతున్నాడో అతడు నా యొక్క స్వరూపాన్ని అనుమానం లేకుండా పొందుతున్నాడు అని చెప్పాడు. ఇదే రహస్యం. అంటే ఆ ఓంకారం చేయడంలో ఉన్నటువంటి మహా గొప్పదైనటువంటి విశేషం ఏమిటంటే, నువ్వు సర్వ వేదములను చదివినటువంటి ఫలితం ఒక్క ఓంకారాన్ని నువ్వు చేస్తే వస్తుంది. అందుకని అది ఉపాసనా మార్గంగా ఓంకారాన్ని ఉపాసించడం చేయటం అని చేస్తే అదొకటే సరిపోతుంది. అందుకని మనందరికీ కూడా యాక్చువల్గా ఏ ఇహంలో పూజా విధానం కానీ, పారాయణ కానీ, పురాణాలు కానీ ఏమి చదువుతున్నా కూడా ఓం అని మొదలుపెట్టడం మనకు అలవాటు చేశారు. ఎందుకని మన చేత ఎంత ఎక్కువ సార్లు వీలైతే అంత ఎక్కువ సార్లు మన చేత ఆ ఓంకార ప్రణవనాదాన్ని మన చేత పలికించడం అనేది ఋషుల యొక్క ఆశయం అయి ఉన్నది. ఎందువలనంటే ఆ ఓంకారాన్ని చేయడం ద్వారా నీలో ఉన్నటువంటి శక్తి బయటికి ప్రకటితమై అది నిన్ను కాపాడుతూ నిన్ను పరమాత్మ వైపుగా తీసుకువెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఓంకారం చేసేటువంటి దాని ఫలితం అంత ఉంది కనుక అటువంటి ఓంకారం నేనై ఉన్నానని చెప్పినాడు. అర్థమైంది కదా. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేశాడండి ఆయన అనేటట్లయితే, సర్వవేదేషు అనే మాట కూడా ఇక్కడ వేశాడు. అంటే అన్ని వేదాల్లోనూ చదివినటువంటి ఫలితం ఏదైతే ఉన్నదో అది ఒక్క ఓంకారం చేస్తేనే వస్తుందని చెప్పాడు. కాబట్టి నేను ఒక వేదం చదివాను ఇప్పుడు. ఎందుకంటే మన జీవితంలో మనకున్న వాయుద్యం ఎంతో మనకు తెలియదు. వరుసగా వేదాలు చదువుదామని మొదలుపెట్టాం అనుకోండి, ఏవో 2, 3 చదివిన తర్వాత మనం వెళ్ళిపోదాం ఖాయం. అప్పుడు ఏది కాకుండా అవుతుంది. అంతెందుకు కొట్టుకుంటావు అయ్యా, ఇటు చుట్టూ తిరిగి ఎందుకు వస్తావు, సీదాగా ఓంకారం చేయి, అది అన్నిట్లోనూ ఉంది అనుష్ఠూతంగా. నేను నా రూపం అయి ఉన్నది, అది ప్రాక్టీస్ చేయి, దాన్ని అనుష్ఠానం చేయి, దాని ద్వారా ఆ వేదాలు చదివిన ఫలితాన్ని నువ్వు నా ద్వారా పొందుతావు అని చెప్పేటువంటి ఒక సులభ తరుణోపాయం కూడా మనకిక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రణవార్థాన్ని కనుక నీవు ప్రణవాన్ని చేస్తూ ప్రణవార్థాన్ని, అంటే అన్నిటికీ మూలం ఇదే ఉన్నది, అది నాలో ఉన్నది, అది విశ్వమంతా వ్యాపించి ఉన్నదిని జ్ఞానంతో, అంటే ప్రణవం చేస్తూ ప్రణవ అర్థాన్ని మననం చేస్తూ, అంటే ఊరికే అర్థం లేకుండా ఊరికే చదివితే అది వ్యర్థం. అందుకని ఓంకారం చేస్తున్నప్పుడు దాని యొక్క విలువ ఏంటి, దాని యొక్క ఉద్దేశం ఏంటి అనేది కూడా నువ్వు మననం చేసుకుంటూ చేయటం అత్యంత అవసరం అనే విషయం చెప్పడం జరిగింది. తర్వాత ఆఖరిగా దాంట్లో ఈ శ్లోకంలో మనుష్యులందరి యొక్క ఉత్సాహము, ధైర్యము, పరాక్రమము అవి ఆ రూపం నేను అని చెప్తున్నాడు. ఎందుకనంటే ఇటువంటి ఉత్సాహము, ధైర్యము, పరాక్రమము లేనివాడు ప్రపంచంలో ఏ పనైనా చేయగలడా అండి? ఎందుకని దీన్ని చెప్పాల్సి వచ్చిందండి అంటే, మామూలుగా అయితే ప్రతి మానవుడికి నేను చిన్నవాడిని, నా వల్ల ఏమీ కాదు, నాకు ఎంతున్నా సరిపోదు, ఎప్పుడూ ఏడుపు, పొట్ట తిప్పలు, చాలలేదు, ఈ ఏడుపులతోనే ఉంటాడు కదా మానవుడు అన్నవాడు. దిగులు, దుఃఖము, పిరికితనము, వేలాడిపోయే ముఖం, ఏడుపు ముఖాలు, ఇవన్నీ మనందరికీ కామన్గా ఉండే లక్షణాలు. ఎప్పుడు ఎవరినన్నా చూడు ఏడుపు మొహంతోనే ఉంటారు. సంతోషంగా వాడు అయ్యా నాకు కలిగింది ఇంత ఉంది, ఒక పూటకి అన్నం దొరికింది, అది తిన్నాను, సంతృప్తిగా ఉన్నాననే మాట ఏ మానవ కోటీశ్వరుడి దగ్గర నుంచి కూడా రాదు. సో అందువలన ఆయన ఇక్కడేంటి, మన దగ్గర లేనిది ఆయన ఏదైతే అది ఉందో అది దాన్ని చెప్తున్నాడు ఇక్కడ.
ఒరే ఆ దరిద్రపు మొహాలు వేసుకుని ఏడుపు మొహాలతో చావకండి, మీకు అందరికీ కావలసిన తేజము, పరాక్రమము, ధైర్యము నేనై ఉన్నాను కాబట్టి నువ్వు ఏ పని చేసినా ప్రపంచంలో ధైర్యంతో చెయ్యి. అర్థమైందా? ధైర్యంతో చెయ్యి, ఎవరికి భయపడకు. నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని అమలు చేయడానికి భయపడకు. చావు వస్తుందని భయపడద్దు. చంపితే చంపని, నో ప్రాబ్లం, నన్ను చేరతావు. నువ్వు నన్ను చేరడం కన్నా ఇంకేం కావాలరా నీకు నాయన? భయపడకండి. అందువలన మనుషుల్లో ఉండవలసినటువంటి లక్షణం ఏమిటంటే అత్యంత ఉపయోగమైనటువంటిది పరాక్రమం, అనగా ఉత్సాహము, ధైర్యము. అది ఉన్నప్పుడే నువ్వు ఏ కార్యాన్ని తలపెట్టినా అత్యంత విజయవంతంగా దాన్ని పూర్తి చేయగలుగుతావు. అర్థమైందా? ఏడుస్తూ మొదలుపెట్టాం అనుకోండి, ఒక ముతక సామెత కూడా ఉన్నది. అంటే ఏడుస్తూ వ్యవసాయం మొదలెడితే కాడి ఎద్దులు దొంగలు పట్టుకెళ్ళారని సామెత. వాడికి ఇష్టం లేదు, పొద్దున్నే వాళ్ళ నాన్న ఎవడో తోలి పంపించాడు పొలానికి. తీరా వెళ్ళేప్పటికి ఏమైందంటే ఈ వాయిట్లోకి వచ్చి ఈ పొలానికి వెళ్దాం అనుకున్నాడు, కాడి లేదు, ఎడ్లు లేవు, ఎవరో దొంగలు ఎత్తుకెళ్ళారు. సో వాడి పని అలా తేలికైపోయింది. సో అందువలన ఉత్సాహము, ధైర్యం లేకుండా ఏ పని మొదలెట్టినా అది నీకు విజయం ప్రాప్తించదు. ఎందుకని? అందులో పరమాత్మ లేడు కనుక. దిగుళ్ళుగా ఉంటే పరమాత్మ లేడు, ఏడుస్తూ ఉంటే పరమాత్మ రాడు. నీవు సంతోషంగా ఉండి సంతృప్తిగా ఉంటే నీకు వచ్చి ఇంకొకటి సహాయం చేయడానికి వస్తాడు. మీరు ప్రపంచంలో కూడా ఆలోచించండి. ఎవరన్నా ఉత్సాహంగా ఉంటే చేస్తారా? లేకపోతే వెళ్ళిన వాడి దగ్గర అయ్యా నా పరిస్థితి ఏం బాగోలేదు, అది లేదు ఇది లేదంటే వీడు ఎందుకు వచ్చాడరా మన ప్రాణం తీయడానికి, దరిద్రం, ఇప్పుడు వీడు ఏం అడుగుతాడో అని మనం రేపు కలుద్దామని పంపించేస్తారు. అవునా కాదా? ఎందుకంటే మనది ఎప్పుడు అడుక్కునే బతుకని వాళ్ళందరికీ తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. అర్థమైందా? నువ్వు లేదు నేను చేస్తున్నాను, ఆశ్రమానికి బ్రహ్మాండంగా సేవ చేస్తున్నాం మేము ప్రజలకు అంతా అన్నాం అనుకోండి, గురుగారు నేను 25 కిలోల బియ్యం ఇస్తానంటాడు. నువ్వు అడగక్కర్లా. ఎందుకని? నీలో ఆ ఉత్సాహము, ధైర్యము వాడికి ఉత్సాహాన్ని కలిగిస్తాయి. చలో ఇక మంచి పని జరుగుతోంది, ఇది 10 మందికి కావాల్సింది మనం కూడా చేయవేద్దాం అనేటువంటి ఉత్సాహానికి వస్తాడు. అర్థమైందా? సో మన దగ్గరికి ఎవరు ఆశ్రమాన్ని రాకపోవడానికి కారణం ఏంటంటే ఉన్నవాళ్ళందరూ ఏడుపే, ఎవ్వరు సంతోషంగా ఉన్నవాళ్ళు లేరు. కాబట్టి ఇప్పుడు మనకు రహస్యం తెలిసింది కనుక మనసు లోపల ఏ విధమైనటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా వాటిని వదిలేసి పరమాత్మ మనకు వెనకాల ఉన్నాడు, ధైర్యం రూపంలో ఉన్నాడు కాబట్టి నేను అన్నీ ధైర్యంగా చేసుకుంటాననే ధైర్యంతో ముందుకు వెడదాం. అప్పుడు అన్ని పనులు మనకి సుగమం అవుతాయి, అన్ని విషయాల్లోనూ విజయం సాధిస్తుంది. సో ఈ విధంగా కూడా నేను మనుషుల్లో తేజంగా, మనుషుల యొక్క పరాక్రమంగా ఉన్నాను అనే విషయాన్ని ఒక ఉదాహరణ మనకి చెప్పడం జరిగింది. ఇది అయిన తర్వాత నెక్స్ట్ 9వ శ్లోకంలోకి వచ్చాడు. ఇంకో కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను. ఎందుకంటే మనకు తొందరగా 1-2 ఉదాహరణలతో పరమాత్మ యొక్క సర్వవ్యాపకత్వం మనకు అర్థమయ్యే విషయం కష్టం. ఎందుకంటే మన దగ్గర మందం ఎక్కువ. అందుకని ఆ మందం తగ్గించడానికి ఇంకా 4 ఉదాహరణలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అవేం చెప్తున్నాడో చూద్దాం. మరియు నేను అంటే ఇందాక చెప్పినవి కాకుండా మరియు నేను పృథివీవ్యాం భూమి యందు పుణ్య పుణ్య గంధంచ మంచి వాసనయు విభావసౌ అగ్నియందు తేజ చ ప్రకాశమును అస్మి అయి ఉన్నాను. సర్వభూతేషు సమస్త ప్రాణులందు జీవనం ప్రాణమును లేక ఆయుర్దాయము ఆయుష్యును. తర్వాత తపస్విషు తపస్సు చేయవారి యందు తపః చ తపస్సును అస్మి అయి ఉన్నాను. ఇక్కడ మళ్ళీ కొన్ని ఉదాహరణలు మనకి అంటే సర్వవ్యాపకత్వానికి కొన్ని ఉదాహరణలు మనకి మళ్ళీ ఆయన చెప్పడం జరుగుతోంది. ఏమిటి అంటే నేను భూమి యందు సుగంధమును. ఈ భూమి యందు సుగంధం ఎలా తెలుస్తుందంటే మీరు మామూలుగా వాన పడడం మొదలుపెట్టినప్పుడు ఆ మట్టిలోంచి ఒక సుగంధం వస్తుంది, అది భగవంతుడు. అక్కడ నువ్వేమీ ఇతరమైన కుప్ప పొయ్యకుండా ఉంటే సుమా, భూమి మామూలు పరిస్థితిలో ఉంటే దాని మీద వాన చినుకులు పడేటప్పుడు అందులోంచి వెడలేటువంటి సుగంధం ఏదైందో అది భూమి యొక్క సుగంధం. సో అది ఆయన అయి ఉన్నట్ట. తర్వాత అగ్ని యందు ప్రకాశమును. సో అసలు ప్రకాశం అగ్ని అంటేనే వెలుతురు, తర్వాత వేడి 2వ లక్షణం. కానీ అది కొంతకాలం ఉండి వెళ్ళిపోయేది.
ఎందుకని ఒక వస్తువుని కాల్చావు అనుకో, ఒక ఇనప గుండుని కాల్చావు. ఇనప గుండుని కాల్చినప్పుడు కొద్దిసేపు అది ఎర్రగా ప్రకాశంగా అవుతుంది, కానీ వేడి కూడా ఎక్కుతుంది. కానీ ఆ ప్రకాశం కొద్దిసేపు అయ్యాక తగ్గిపోతుంది, వేడి ఇంకా ఎక్కువసేపు ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ తరిగిపోకుండా ఉండే ప్రకాశం ఏదైతే ఉన్నదో అది నేను అని చెప్తున్నాను. సో అగ్ని యొక్క లక్షణం, మూల లక్షణం ప్రకాశం. సో ఆ ప్రకాశం ఆధారంగానే సూర్యుడు చంద్రుడు కూడా పనిచేస్తున్నారు, అది ఆధారంగా నేను అయి ఉన్నానని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే పంచభూతాల్లో ఉన్నటువంటి నిజార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ నిజార్థాలు నేను అనే విషయాన్ని మనకు రుజువు చేయడానికి జరుగుతోంది ప్రయత్నం. సో ఆ విధంగా అగ్ని యందు ప్రకాశం. తర్వాత అసలు ముఖ్యమైన విషయం, సమస్త ప్రాణుల యందు ప్రాణమును. అంటే మనం అందరిలోనూ ఉన్నటువంటి ప్రాణము అనేటువంటిది మనకి పరమాత్మ యొక్క స్వరూపము. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితా, భగవద్గీతలోనే వస్తుంది. ఇది మనకు వచ్చింది. అంటే ఏమిటంటే నేను అన్ని భూతముల యొక్క శరీరమునందు ప్రాణాల రూపంలో నేను ఆధారం చేసుకుని ఉన్నాను అని చెప్పి. ఏ విధంగా అనేటట్లయితే మనం తీసుకున్నటువంటి ఒక ప్రాణవాయువుని ఆయన లోపల 5 ముఖ్యమైనటువంటి వాయువులుగా మార్చున్నాడు. ప్రాణ అపాన వాయువుల్ని సమానంగా నడిపి దాని నుంచి అగ్నిని ప్రజ్వలింపజేసి దానితో నువ్వు తిన్న ఆహారాన్ని పచనం చేసి అరిగిస్తున్నాడు, జీర్ణం చేస్తున్నాడు. అలాగే సమాన వాయువు తిన్న ఆహారం యొక్క శక్తినంతా సమానంగా అన్ని చోట్లకి వెళ్ళేటువంటి చేసే పని చేస్తున్నాడు. ఉదాన వాయువు తర్వాత ఇది పైకి తన్నకుండా, అంటే ఎక్కువగా తిన్నప్పుడు పైకి వచ్చేట్టు, కడుపు నిండిపోయినప్పుడు తేన్పులు వస్తూ ఉంటాయి, అయినా తొక్కుతూ ఉంటారు కొంతమంది. ఫ్రీగా భోజనం దొరికినప్పుడు వాళ్ళకి తర్వాత వమనం అవుతుంది, అనగా వాంతి అవుతుంది. సో అట్లాగే కిందకి నెట్టేది. ఇట్లా శరీరంలో 5 రకాలైనటువంటి పనులు చేయడానికి అదే వాయువుని ఆయన మార్చుకుని పంచ వాయువులుగా దాటినే పంచప్రాణాలు అంటారు. ఇది కాకుండా ఇంకొక 5 ఉపవాయువులు కూడా ఉన్నాయి. మన కనురెప్పలు కొట్టుకోవడానికి ఒక వాయువు ఉపయోగపడుతుంది, అర్థమైందండి. తర్వాత మన ప్రాణాలని శరీరంలో బంధించడానికి ఒక ఉపవాయువు ఉపయోగపడుతుంది. అట్లాగే స్త్రీలు డెలివరీ అయ్యేటప్పుడు ఒక వాయువు ఆ శిశువుని బయటకు తోయడానికి ఉపయోగపడుతుంది. సరే ఇప్పుడు ఎవరు అలా కనడం లేదు, అది వేరే విషయం, మనకు అనవసరం అది. కానీ యాక్చువల్గా ఆ విధంగా నెట్టడానికి ఉపయోగపడేటువంటి వాయువు ఒకటి మన శరీరంలో కూడా ఉన్నది. తర్వాత చనిపోయిన తర్వాత కూడా ప్రాణాలని కొద్దిసేపు శరీరానికి అతుక్కుని ఉండేలాగా చేసేటువంటి ఒక వాయువు ఉపవాయువు ఒకటి ఉన్నది. అది పరమాత్మ జీవాత్మ 2 వెళ్ళిపోయిన తర్వాత కానీ ప్రాణాలను విడిచిపెట్టదు, అప్పుడు ఈ ప్రాణాలు వెళ్ళిపోతాయి. అంతవరకు హోల్డ్ చేసి అడ్డే పెడుతుంది శరీరంలో. సో ఇట్లా 10 రకాలు మొత్తం వాయువులను తయారు చేసుకుని మన యొక్క ఆయుష్ని నిర్ణయం చేసి మన ఆయుష్ అయిపోయే వరకు ఆయన మన శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంటున్నాడు. సో ఈ విధంగా జీవులన్నిటికీ యొక్క ప్రాణం నేను అయి ఉన్నాను అని చెప్తున్నాడు. అర్థమైంది కదా ఇది. సో దీని తర్వాత రెండోది, తాపసుల యందు తపస్సునై ఉన్నాను. అంటే వాళ్ళు తపస్సు చేసేవాళ్ళు అంటే ఎవరండి? అసలు తపింపజేయువాడు తాపసి. అనగా తపము అనేది 2 రకాలుగా ఉంది. ఉత్తమమైన మార్గం మానసికమైనటువంటి తపస్సు, మధ్య మార్గం శారీరకమైన తపస్సు. శారీరకమైన తపస్సు చేసేవాడు శరీరాన్ని తపింపజేస్తాడు. ఎన్నో రకాలంటే కఠినమైన నియమాలు అవన్నీ పెట్టుకుని ఒక పొద్దులని అవన్నీ ఒంటికాల మీద ఉండడం, ఇటువంటి పరిస్థితులన్నీ ఏవో పాటించి నీరు తాగకుండా ఉండేటువంటి ఇదని ఎన్నో రకరకాలైనటువంటి ఉపాసనలు చేస్తూ ఉంటారు. ఇవి కేవలం శరీరాన్ని తప్పింపజేసేటువంటివి, అంత ఉత్తమమైనటువంటి మార్గం కాదనేది పరమాత్మ యొక్క అభిప్రాయం. అయితే ఏమిటి కావాలి అంటే మనల్ని అసలు ప్రపంచంతో కానీ దేంతో కానీ బంధించేది మన మనస్సు కనుక, సో మనస్సుని తపింపజేయడం అత్యంత ఆవశ్యకం. ఎందుకని? మనలో ఉన్న పరమాత్మని తెలుసుకోకుండా మనని బయటికి బహిర్ముఖంగా చేస్తున్నటువంటిది మనస్సు. కాబట్టి మనస్సుని ఏదో విధంగా ఇస్త్రీ చేసి సహజకు మడత పెట్టి దాన్ని తీసుకొచ్చి ఆత్మలో కూర్చోబెడితే అప్పుడు పరమాత్మ యొక్క స్వరూప జ్ఞానం మనకు కలుగుతుంది. కాబట్టి తపస్సు అనేది మానసికంగా జరిగేటువంటి క్రియ. అట్లా మానసికంగా ఎవడైతే చేస్తున్నాడో వాడి యొక్క మనస్సుని లగ్నం చేసి సంయమనం చేసి
మన పరమాత్మలో కలపడానికి ప్రయత్నం చేస్తున్నాడో అటువంటి సాధన ఏదైతే ఉందో ఆ వాడికి ఆ తపస్సు చేసే శక్తి నేను అయి ఉన్నాను అంటున్నాడు. అందుకనే ఆయన యొక్క అనుగుణం లేకుండా నీవు నీ మనస్సుని నిరోధించలేవు. ఆయన నిరోధించే శక్తి ఎప్పుడు ఇస్తాడు? నీలో ఇతర గుణములన్నీ మారి ప్రపంచంలో నువ్వు అన్ని విధాల మంచి మార్గంలో ప్రవర్తించడం మొదలుపెట్టినప్పుడు, కనపడిన దానికల్లా పరిగెత్తడం మానేసినప్పుడు, కనపడిందల్లా దోచి లోపలేసుకుందామనే బుద్ధి మానేసినప్పుడు, నువ్వు ధర్మబద్ధంగా ఉండడం నేర్చుకున్నప్పుడు, అప్పుడు నీ యొక్క సంకల్పానికి కావలసిన సహకారం ఆయన ఈ మనస్సు రూపంలో, తపస్సు రూపంలో నీకు అందింపచేస్తాడు. కాబట్టి తాపసులు చేసేటువంటి తపస్సు నేనై ఉన్నాను అని చెప్పే విషయాన్ని కూడా చెప్పాడు. తర్వాత ఈ విధంగా చెప్పిన తర్వాత కాబట్టి ఇక్కడ చూసుకోండి, భూమికి ఆ వాసన లేకుండా మనం ఊహించలేం. అట్లాగే అగ్నికి ప్రకాశం లేకుండా మనం ఊహించలేం. అలాగే ప్రాణం లేని ప్రాణిని అనుకుంటే ఏమంటాం దాన్ని? ప్రాణం లేతే శవము చనిపోయిందని అనుకుంటాం. అట్లాగే తపస్సు లేని తపస్సుని మనం ఊహించలేం. కాబట్టి ఈ అన్ని యొక్క జీవుల యొక్క లేక వస్తువుల యొక్క అన్నిట్లోనూ ఆధారంగా అనుష్యూతంగా పరమాత్మే ఉన్నాడు. ఆ విధంగా ఆయన సర్వవ్యాపకుడై ఉన్నాడు అనేది ఇంకొక 4 ఉదాహరణల ద్వారా మనకి చెప్పడం జరిగింది. ఓకే, ఇక అయిన తర్వాత 10వ శ్లోకంలోకి వచ్చేప్పటికి ఇంకా ఎక్కువ స్థాయిలోకి పెడుతున్నాడు. ఎందుకంటే మనకి 2 రోజులు 4 అనే స్థాయి నుంచి ఇప్పుడు 5 6 30 అనే దగ్గరికి పై స్థాయికి ఎక్కలలోకి తీసుకెడుతున్నాడు. ఇక్కడ మరి కాస్త మంచి విశేషమైనటువంటి విషయాన్ని మనకి తెలియపరుస్తున్నాడు. దాంట్లో ఏం చెప్తున్నాడో చూద్దాం. 10వ శ్లోకం. పార్థ, ఓ అర్జున, మాం నన్ను సర్వభూతానాం సమస్త ప్రాణుల యొక్క సనాతనం అనగా శాశ్వతమైనటువంటి బీజం అనగా బీజముగా, మహాకారణముగా లేక మూలముగా విద్ధి ఎరుగుము. మరియు అహం నేను బుద్ధిమతాం బుద్ధిమంతుల యొక్క బుద్ధి వివేకమును, బుద్ధి వివేకమును, తర్వాత తేజస్వినాం ధీరుల యొక్క తేజ ధైర్యమును అస్మి అయి ఉన్నాను. అర్థమైందండి? ఇక మళ్ళీ కొద్దిగా హై స్టాండర్డ్లో మనకి కొద్దిగా 10th క్లాస్లోకి వచ్చాం ఇప్పుడే మనం. సో 10th క్లాసులో విషయాన్ని అంటే మరి క్లాసు పెరుగుతున్న కొద్దిగా కఠినమైన విద్య చెప్పాలి కదా. సో అందుకని ఇక్కడ అసలు మూలంలోకి వస్తున్నాడు ఆయన. ఏమిటంటే ఇందాకేమిటి? ప్రాణాలు రూపంలో నేను ఉన్నా అన్నాడు. అని ఇక్కడేమంటున్నాడు? సమస్త ప్రాణుల యొక్క శాశ్వతమైన బీజంగా నన్ను గుర్తించమంటున్నాడు. అంటే ఇక్కడ ప్రాణం అనే మాట చెప్పిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే శాశ్వతమైన బీజం అంటున్నాడు. అంటే ఏమిటి? శరీరానికి వచ్చేప్పటికి ప్రాణాలుగా ఉన్నాడు, కానీ అసలు సృష్టిలో ప్రతి ప్రాణిలోనూ తాను బీజంగా ఉన్నాడు. ఏ విధంగా అయితే ఒక చెట్టుకి మూలం ఏదైందండి? చెట్టు యొక్క విత్తు, అది బీజం కదా, దానిలోంచి చెట్టు వస్తుంది. కాబట్టి ఇక్కడ విత్తు పరమాత్మ, చెట్టు నువ్వు. సో తల్లిదండ్రి కలిసినప్పుడు పరమాత్మ అనేటువంటి బీజము విత్తు ఏదైతే ఉన్నదో తల్లి గర్భంలోకి ప్రకృతిలోకి వెళ్ళిన తరువాత ఆ తల్లి 8 ప్రకృతుల సహాయంతో నిన్ను ఒక శిశువుగా మార్చి పిండంగా చేసి తర్వాత శిశువుగా మార్చి నిన్ను భూమి మీదకి తీసుకొచ్చిన తర్వాత నువ్వు ఒక చెట్టులాగా పెరుగుతున్నావు. కానీ తల్లి చేయడానికి కానీ దేనికైనా కానీ పరమాత్మ యొక్క బీజం మొదట ఉంటేనే కదా జరిగేది. అది మనకు మళ్ళీ క్షేత్ర విభాగంలో వస్తుంది. ఎందుకంటే తల్లి స్త్రీ అనేదాన్ని, ప్రకృతి అనేదాన్ని క్షేత్రంగా తీసుకోబడుతుంది. ఆ క్షేత్రంలో బీజం పెట్టినప్పుడే చెట్టు మొలకొస్తుంది కదా. కాబట్టి క్షేత్రం కన్నా కూడా బీజం గొప్పదని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే నువ్వు ఏ బీజాన్ని పెట్టావో ఆ విత్తనమే ఆ చెట్టుగా వస్తుంది. అందుకోసమని క్షేత్రం లేనిదే ఇది జరగదు. ఈక్వల్లీ ఇంపార్టెంట్. కానీ నువ్వు ఏ విత్తనం పెడుతున్నావో ఆ విత్తనం యొక్క చెట్టే నీకు వస్తుంది. అటువంటి విత్తనం అయినటువంటి పరమాత్మ అన్ని ప్రాణుల్లోనూ నేను ఉన్నాను శాశ్వతంగా. అంటే దయచేసి అర్థం చేసుకోండి, మనం 84 లక్షల జన్మలు ఎత్తుకుని ఈ మానవ జన్మకు వచ్చినప్పుడు ఈ 84 లక్షల జన్మల్లోనూ ఆయన శాశ్వతంగా మనలో బీజ రూపంలో ఉన్నాడు.
నువ్వు ఏ జన్మ ఎత్తడం అనేది నీ కర్మ యొక్క అనుసారంగా జరుగుతోంది. ఒకప్పుడు పంది జన్మ ఎత్తున్నావు, ఒకప్పుడు కుక్క జన్మ ఎత్తున్నావు, ఒకప్పుడు పాము అవుతున్నావు, ఒకప్పుడు ఎద్దు అవుతున్నావు, ఒకప్పుడు ఆవు అవుతున్నావు. ఇట్లా రకరకాల జన్మలు నీ కర్మను బట్టి నువ్వు అవుతూ ఉన్నావు. కానీ నువ్వు ఏ జన్మలో ఏ శరీరంలో ఉన్నా సరే ఆయన నీకు బీజంగా మాత్రం ఆయన అక్కడే ఉన్నాడు. సో కాబట్టి ఆయన సృష్టి మొత్తం ఆయనలో ఉన్నట్టే కదండి అర్థం. కానీ నువ్వు ఈ జన్మకు వచ్చిన తర్వాత నువ్వు చేసే పనులతో పరమాత్మకి ఏమి సంబంధం లేదు. ఈ రహస్యం బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నా లోపల పరమాత్మ ఉన్నాడు కనుక నేను చేసే వాటన్నిటికీ ఆయనే బాధ్యత అండి అని మనం చాలా తెలివిగా అతి తెలివిగా మాట్లాడుతూ ఉంటాం. ఇది తప్పు ఆలోచన. ఎందుకనంటే అదే జన్మకు వచ్చిన పురుషుడు ఇంకొకడు మంచి మార్గంలో ఎందుకు వెళ్ళగలుగుతున్నాడు, నువ్వు మాత్రం తప్పుడు మార్గంలోకి ఎందుకు వెళ్ళగలుగుతున్నావు అంటే నీ లోపల ఉన్నటువంటి పూర్వజన్మల వాసన దాని ప్రకారంగా నువ్వు అనుసరిస్తున్నావు. మంచి వాసనలు ఉన్నటువంటి వాడు మంచి మార్గంలో అనుసరిస్తున్నాడు. ఇద్దరికీ ఆధారంగా పరమాత్మ ఉన్నాడు. ఎవరు ఏ కర్మ చేసినా ఆయన అంటుకోకుండా ఉన్నాడు. అర్థమైంది అనుకుంటాను ఇది. కాబట్టి శాశ్వతమైనటువంటి బీజం, సనాతనమైనటువంటి బీజం నేను అయి ఉన్నాను. సో ఇది చాలా అత్యంత అవసరమైనటువంటిది ఇది తెలుసుకోవడం. ఎందుకంటే సమస్త ప్రాణుల యొక్క బీజము ఆ పరమాత్మ అనేది తెలుసుకున్నప్పుడు దానిలోంచి మనకు వచ్చేటువంటి ఉదాహరణలు లేక ఇవేమిటి ఇక అంటే ఇది మూలమైనప్పుడు ఇక్కడ ఆలోచించండి. సపోజ్ ఒక ఆయన ఒక పెద్ద కులంలో పుట్టాడు ప్రాపంచికంగా, ఒక ఆయన చిన్న కులంలో పుట్టాడు. వాడు నువ్వు ముట్టుకోరాదురా, ఇటు రాకూడదురా, దూరంగా ఉండమని చెప్తున్నాడు వీడు. అక్కడికి వీడేదో మహా తురుముకాని అయినట్టు. వీడికి ఆధారం ఆయనే, వాడికి కూడా ఆధారం ఆయనే. ఇద్దరిని గట్టిగా వెనక్కి వెళ్ళి చూస్తే అసలు మూలం ఎవడో భగవంతుడు. కాబట్టి మన గురువుగారు చెప్పినట్టుగా మేమంతా దేవుని బిడ్డలమమ్మ, మీరంతా దేవుడు పూజారులు అని చెప్తుండేవాడు ఆయన. సో ఆ విధంగా అందరికీ ఆధారం పరమాత్మే. కాబట్టి ఈ ప్రపంచంలోనే ఇటువంటి వ్యత్యాసాలు, తేడాలు, భేదాలు పెట్టుకుంటున్నారు. కానీ ఒక్కసారి వాడు ఆలోచిస్తే నేను చిన్నవాడిని కింద కులంలో పుట్టాను అనుకునే మహానుభావుడు ఎవరైతే ఉన్నాడో వాడు ధైర్యంగా ఉండవలసినటువంటి పరిస్థితి ఏమిటంటే నాకు మూలం పరమాత్మే, ఈ ఊళ్ళో పెద్ద సేటు గారికి మూలం పరమాత్మే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మూలం పరమాత్మే, ప్రపంచాన్ని పరిపాలించే మహానుభావులందరూ కూడా మూలం పరమాత్మే. కాబట్టి నేను ఎవరికన్నా తక్కువ కాదు. కేవలం ప్రాపంచికంగా నేను తక్కువగా లెక్క వేయబడుతున్నాను. కానీ మూలానికి వెళ్ళేటట్లయితే మా అందరిది మూలం ఒకటే. మా వాసుగారు చెప్పినట్టుగా ఆడు మనోడే. అర్థమైందా? అందరూ మనోళ్ళే, ఏం అనుమానం లేదు. అయితే వాడి కర్మ ప్రకారంగా వాడు ఒక దాంట్లో ఇంకో దాంట్లో అట్లా పుడుతున్నాడు. కానీ అవన్నీ మర్చిపోయి నా యొక్క మూలము పరమాత్మ అనేటువంటి ధైర్యంతో నువ్వు ఉన్నప్పుడు, నువ్వు సపోజ్ మనకి ఈ ఊరు ఎమ్మెల్యే గారో లేకపోతే సర్పంచ్ గారో మనకు సపోర్ట్ ఉందనుకోండి, మనం ఎంత ధైర్యంగా ఉంటాం ఆలోచించండి కదా. అట్లా మనమందరం కూడా ఎందుకు ఇందాక ధైర్యంగా ఉన్న మనుషుల్లో ధైర్యాన్ని నేనని చెప్తున్నాడో ఇక్కడ దీన్ని చెప్తున్నాడు. ఎందుకని మూలం నాది పరమాత్మ దగ్గర ఉన్నది కనుక నేను అత్యంత ధైర్యంగా ఉండొచ్చు. నాకు నా వెనకాల ఆయన ఉన్నాడు అనేటువంటి ధైర్యంతో నువ్వు ఉత్సాహంగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. కాబట్టి నేను బీజమై ఉన్నాను సర్వభూతానాం అని చెప్పినప్పుడు బీజం మాం సర్వభూతానాం అని ఆయన చెప్తున్న దాని ప్రకారంగా ఆ అభయం ద్వారా మనమందరం కూడా అత్యంత ధైర్యంగా ఇక్కడ ప్రపంచంలో పుట్టిన కులాల ఆధారంగాను, మతాల ఆధారంగాను, లేక ఉద్యోగాల ఆధారంగాను ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అనేటువంటి విషయాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఇందులో ఉన్నటువంటి ఇంకొక రహస్యం ఏమిటంటే ఏ కులంలో జన్మించిన వాడైనా సరే, ఎంత కడజాతిగా వాడు పుట్టినా సరే, వాడు పరమాత్మను పొందటానికి వాడికి సమానమైన అర్హత ఉన్నది. చదువు ఉంది లేదనేటువంటి విషయం కాదు. పరమాత్మ యొక్క జ్ఞానాన్ని పొందడానికి వాడికి సమానమైన హక్కులు ఉన్నాయి. కేవలం కొంతమంది మాత్రమే భగవంతుని తెలుసుకునే అవకాశం ఉందనే మాట తప్పు. సమాన అవకాశాలు పరమాత్మ దృష్టిలో అందరికీ ఇవ్వబడినాయి. ఈ విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. తరువాత మరి ఎప్పుడూ కూడా ఇంతవరకు భగవద్గీతలో పరమాత్మ ఎవరిని కూడా ఒరే నువ్వు అల్పుడివి, తక్కువ జాతి వాడివి, నీచుడివి అనే మాట అన్నాడు ఆయన? ఎవరిని అనలా. మంచివాడు చెడ్డవాడు, ధర్మపరుడు అధర్మపరుడు అంతవరకు మాట్లాడాడు. దానికి కులాలతో ప్రస్తావన ఏం లేదు. ఏమండి?
సో ఆ విధంగా ఆయన చెప్తున్నప్పుడు నీవు దేని గురించి భయపడిపోవాలంటే నేను తక్కువని ఎక్కువని నువ్వు కుంగిపోవాల్సిన అవసరం లేదు కదా. నువ్వు ధైర్యంగా ఉండి చేసుకోవాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మనం అందరం ఉన్నాము అని చెప్పని అనుకుంటే ఇక్కడ కేవలం మన తండ్రి గారో తాతగారో ముత్తాతగారో కాదు మన డిసైడ్ చేసేది. పరమాత్మలోంచి వచ్చినటువంటి కొంతమంది ఋషులు ఒక్కొక్క గోత్రాన్ని నిర్ణయం చేశారు. సో కొంతమంది గ్రూపుగా చేరి ఒక్కొక్క ఋషులు 2-3 ఋషులు కలిసి ఒక గోత్రాన్ని నిర్ణయం చేశారు. అంటే వాళ్ళు ఆ సంబంధమైనటువంటి జీన్స్ ఉన్న వాళ్ళని వాళ్ళ దగ్గరికి తీసుకుని వాళ్ళు దాన్ని పెంచి పోషించారు. సో ఆ విధంగా గోత్రాలు ఏర్పడినాయి. అర్థమైందా? అయితే ఇవేమీ నాకు తెలియవు. నువ్వు చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే పరబ్రహ్మ గోత్రమే నాది, అంతే. ఏమిట్రా నీ గోత్రం? పరబ్రహ్మ గోత్రం అండి, అంతే. దానికి తిరుగులేదు. అందుకని గుళ్ళోకి వెళ్ళినప్పుడు మనకు తెలియదంటే విష్ణు గోత్రస్య అని చదువుతారు. అర్థమైందండి? సో అట్లా ఇది అనుకునే. కానీ ఇక్కడ ఏమిటంటే నువ్వు నీ యొక్క గొప్పతనాన్ని నీ తాతలు ముత్తాతలని గురించి మాట్లాడటం కాదు నువ్వు చేయాల్సింది. భక్తిపూర్వకంగా ఏ ఋషుల యొక్క ఆధారంతో నువ్వున్న గోత్రం బయటికి రాబడిందో వాళ్ళని నువ్వు ప్రవరలో చెప్పుకోవాలి. అందుకనే సంధ్యావందనం చేసేటప్పుడు చివరిలో ప్రతి సాధకుడు కూడా బ్రాహ్మడు మామూలుగా ద్విజులు జంజ ఉండి సంధ్యావందనం చేసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళ గోత్రానుసారంగా వాళ్ళని ముందు స్మరించి వాళ్ళ యొక్క పేరు చెప్పుకున్నాక మధ్యలో తాతల తండ్రుల పేర్లు రావు, తర్వాత నీ పేరే వస్తుంది. అర్థమైందా? నేను వీళ్ళందరికీ నమస్కారం చేస్తున్నానని చెప్పాడు. సో ఆ విధంగా మనందరం కూడా ఎంతో ధైర్యంగా ఉండవలసినటువంటిది మనందరికీ కూడా ఆయన బీజ రూపంగా సనాతనంగా అంటే ఎప్పటికీ ఎల్లప్పుడూ పర్మనెంట్గా మనందరికీ బీజరూపంగా ఉంటున్నాడు. కాబట్టి మనం ఏ జన్మ ఎత్తాము, ఏ శరీరాన్ని ధరించామనేటువంటి విచక్షణ లేకుండా ఆయన మనతో ఉంటున్నాడు. కాబట్టి మనందరం కూడా ఎంతో ధైర్యంగా ఉండి నేను అల్పుణ్ణి, దీనుణ్ణి, కడజాతి వాణ్ణి అనేటువంటి ఆలోచనలు కట్టిపెట్టి ఈ ప్రపంచంలో ఉంది, కులమతాల భేదం ఉన్నాయి, కానీ నీ మనస్సులో నేను పరమాత్మ బిడ్డని, నాకు మూలం ఆయన అనేటువంటి ధైర్యంతో ఉండి ధైర్యంతో నువ్వు కొనసాగించు నీ జీవితాన్ని అని చెప్పడానికి చెప్పింది. కాబట్టి మనందరం కూడా దైవాంశలో పరమాత్మ యొక్క ఆధారంగా పుట్టిన వాళ్ళము. ఎవరు కూడా అసురాంశలో పుట్టిన వాళ్ళం కాదు. పుట్టిన తర్వాత అసురులుగా మారాం మన యొక్క గుణాల ప్రభావంతో. అంతేకాని అందరం పుట్టింది మాత్రం దైవాంశంలోనే మనం పుట్టడం జరిగింది. ఎందుకంటే మనలో ఉన్నటువంటి విత్తు ఏదైతే ఉన్నదో బీజం అది పరమాత్మది. అది అన్యంగా ఎలా ఉంటుంది, దుర్మార్గంగా ఎలా ఉంటుంది, చెడ్డగా ఎలా ఉంటుంది, అది ఉండే అవకాశమే లేదు. కానీ నీవు నీ యొక్క పూర్వజన్మల యొక్క లక్షణాలు తెచ్చుకున్నటువంటి వాసనల యొక్క ఫలితంగా నీవు ఆ వృక్షాల నుంచి వచ్చి దాన్ని తప్పు మార్గంలో వాడుకుంటున్నావు. అది తప్పు నీదవుతుంది, కానీ ఆ విత్తుది మాత్రం అవ్వదు. అర్థమైందా? ఈ విధంగా మనందరం కూడా సనాతనులమే. అర్థమైందా? ఎన్ని జన్మల నుంచో, కొన్ని వేల జన్మల నుంచి మనం ఎత్తుకుంటూ వస్తున్నాం. ఈ స్థితికి వచ్చేటప్పటికి ఇక్కడ మానవ జన్మకు వచ్చాక నీ యొక్క మూలం ఏమిటనేది తెలుసుకునే అవకాశం ఈ జన్మలో కలిగింది. మిగతా ప్రాణులకు వేటికి లేదు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. ఇవాళ మనం మాట్లాడుకోగలుగుతున్నాం, అందరూ సమానంరా, అవి తేడాలు లేవు అని చెప్పేసి. లేకపోయేటట్లయితే మామూలుగా అసలు అక్కడ అవి తెలుసుకునే స్థితే లేదు మనకి. ఆవులన్నీ ఒకటి, గేదెలన్నీ ఒకటి, బర్రెలన్నీ ఒకటి, తర్వాత పందిలన్నీ ఒకటి, కుక్కలన్నీ ఒకటి నడుస్తూనే ఉంటుంది. వాటికి ఆ తేడాలు ఏం తెలియవు. కానీ మనం ఇందులో రకరకాల నిర్ణయం చేసుకుంటున్నాం. కేవలం మనుష్య జాతిలోనే 4000 జన్మలు ఉన్నాయట, 84 లక్షలు. సో అటువంటి పరిస్థితిలోంచి మనం ఖచ్చితంగా ఇదవ్వాలనుకుంటే నీ యొక్క నిజస్వరూపం పరమాత్మ అంశని నేను అనే ధైర్యంతో నువ్వు ఉండు. పరమాత్మ అంశని నేను అనుకున్నప్పుడు పరమాత్మ ఏ విధంగా మంచి మార్గంలో ఉన్నాడో నువ్వు అలా మంచి మార్గంలో ఉండడానికి ప్రయత్నం చెయ్యి. అప్పుడు ఒక సింహకిషోరంలాగా నువ్వు ఈ ప్రపంచంలో బతకచ్చు అనే విషయాన్ని ఆయన చెప్పడం జరుగుతోంది. తర్వాత ఇక చివరికి వచ్చేటప్పటికి మళ్ళీ ఇంకొక విధానంగా తన యొక్క సర్వవ్యాపకత్వాన్ని ఇంకొక విధంగా మనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆఖరిది 11వ శ్లోకం. దీని యొక్క తాత్పర్యం చూద్దాం. భరతర్షభ, భరతకుల శ్రేష్ఠుడవగ ఓ అర్జున, అహం నేను బలవతాం
బలవంతుల యొక్క కామరాగ వివర్జితం, ఆశ అనురాగము బొత్తిగా లేని బలమును భూతేషు ప్రాణులయందు ధర్మ విరుద్ధా అనగా ధర్మమునకు విరుద్ధము కాని కామః కోరికయు అస్మి అయి ఉన్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ మనకి చాలా అత్యంత అవసరమైంది. మనం ప్రతిరోజు మన జీవితంలో దీన్ని అన్వయించుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి విషయాన్ని ఇప్పుడు మనకి చెప్తున్నాడు. ఏమిటంటే, అర్జున, నేను బలవంతుల యొక్క ఆశ అనురాగము లేని బలమును అంటున్నాడు. అంటే మామూలుగా నువ్వు పెద్ద వస్తాది ఏంటి, వస్తాది కాబట్టి ఏం చేస్తావు, కనపడిన ఆడదానిలా బుధాన్ని వేసుకుని వెళ్ళిపోతూ ఉంటావు. అటువంటి వాడు బలవంతుడు కాడు. వాడు అత్యంత దుర్బలుడు, నీచుడు, నికృష్టుడు. అది కాదు ఇక్కడ ఆయన చెప్తోంది. బలవంతుడి యొక్క ఆశ అనురాగం అంటే ఒక వస్తువును పొందాలి. వీడి దగ్గర ఏదో ఉంది అని పక్కకు తోసేసి ఆ సెల్ ఫోన్ లాక్కుని వెళ్ళిపోయావు. ఎందుకంటే వాడి సెల్ ఫోన్ బాగుంది, నువ్వు కొనలేని పరిస్థితిలో ఉన్నావు, అందుకని వాడు ఒక తోపు తోసేసి అది లాక్కుని వెళ్ళిపోయావు. నువ్వు బలవంతుడు, వాడేం చేయలేడు పాపం. తీసుకున్నాడు అని ఏడుస్తూ ఉంటాడు తప్ప వాడేం చేయలేడు. సో ఇటువంటి బలం నాకు కాదు. అర్థమవుతుందా దయచేసి? అటువంటి బలం నేను కాదు. నేను ఎటువంటి బలాన్ని, ఆశ లేకుండా మంచి పనుల కోసం ఎవరైతే సపోజ్ ఒక ఆడమ్మాయిని ఏదో బలవంతం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి నీవు బలవంతుడు కనుక ఆ నలుగురిని ఎరగొట్టి బొట్టెగాళ్ళని పక్కకి లాగా అమ్మాయిని రక్షించావు, అది నేను. అట్లాగే పరసు కొట్టేసి వెళ్ళిపోతున్నాడు ఒక దొంగ వెధవ, వెనక పరిగెత్తావు, వాడిని కొట్టావు, లాక్కొచ్చి పరుసు తీసుకొచ్చి అమ్మాయికి ఇచ్చావు. అదిగో అక్కడ ఆ బలం నీకు, నాకు అది నేనై ఉన్నాను. ఎందుకని, తోటి ప్రాణికి సహాయపడేటువంటి వాడు అటువంటి ఆశతోనూ, అంటే సేవ చేద్దామనే ఆశతోనూ, సేవ చేయడం పట్ల అనురాగం కలిగిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడి బలం నేనై ఉన్నాను అని చెప్తున్నాడు. అర్థమైందా? అంతేగాని తన స్వార్థానికి, తన ఆశలు తీర్చుకోవడానికి తన బలాన్ని వాడుకునేవాడు ఎదవా, వాడు నాకు పనికిరాడు, అది నా లక్షణం అయి లేదు అని చెప్పే విషయాన్ని చెప్తున్నాడు. అనగా ఏమిటంటే, విషయ సంబంధమైన కోరికల్ని సంతృప్తిపరచుకోవడానికి, తర్వాత ధర్మవిరుద్ధమైనటువంటి కార్యాలు చేయడానికి నువ్వు కనుక నీ ఆశని కామాన్ని వాడేటట్లయితే అటువంటి బలం నాది కాదు. నేను అటువంటి పనుల దగ్గర ఉండను. నేను ఒక చోట ఉన్నాను అంటే అది ధర్మబద్ధమై ఉంటుంది, ధర్మ రక్షణ కోసం వాడబడేది అయి ఉంటుంది, నిష్కామమైనటువంటిది అయి ఉంటుంది. అటువంటి చోట ఉపయోగపడే శక్తి ఏదైతే ఉందో అది నేను. అంతేగాని ఆ శక్తిని దుర్వినియోగపరుచుకునేవాడు యొక్క శక్తి నేను కాదు. ఎందుకంటే నేను బలవంతుడిని కదా గురుగారు, నేను ఏం చేసినా పనికొస్తున్నానంటే అది కాదు. అర్థమైందా? ఆ శక్తిని, బలాన్ని నీవు మంచి పనికి వాడినప్పుడు ఉపయోగపడుతుంది. నువ్వు పెద్ద నాయకుడివి, నీకున్నటువంటి నాయకత్వం యొక్క లక్షణాలని నువ్వు ఒక తప్పు పని చేయడానికి ఉపయోగపడేవు అనుకో, ఎవరికి నీ మీద కేసు పెట్టకుండా మాఫీ చేసుకోవడానికి దానికి వాడుకున్నావు అనుకో, అప్పుడు అది నీ సజావైనటువంటి బలం కాదు. అర్థమైందండి? అయితే నీ ఎదురుకుండానే ఒక అన్యాయం జరిగింది, అక్కడ నువ్వు వెళ్ళి నిలబడిపోయి ఆ మనిషికి ఎవరికి అన్యాయం జరిగిందో ఆ మనిషి యొక్క సహాయాన్ని నువ్వు చేస్తున్నావో ఆ బలం నాది. దానికి ఎంతో ధైర్యం కావాలి కదండి. సో ఆ విధంగా చేసేవాళ్ళ యొక్క ధైర్యాన్ని నేను అంటే ధర్మకార్యాలకి, పరోపకారమైనటువంటి కార్యాలకి, దైవ కార్యాలకి, పరమార్థ సాధనకు, అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి కావలసినటువంటి ఉపయోగపడే బలం ఏదైతే ఉందో అది ఉత్తమవంతమైంది, అది నేను అయి ఉన్నాను అని చెప్తున్నాడు. తర్వాత రెండోది, అది శారీరకంగాని మానసికంగాని ఏదైనా సరే అయింది కదా. తర్వాత ఇక రెండోది కామము. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ రెండోది శాస్త్ర విరుద్ధం కానటువంటి కోరిక తానని భగవంతుడు చెప్తున్నాడు. అంటే ధర్మమునకు, శాస్త్రానికి విరుద్ధం కాని కోరిక ఏదైతే ఉందో అది నేను ఉన్నాను, దాన్ని అంగీకరిస్తానని చెప్తున్నాడు. ఏ విధంగా? కోరికను కనుక దుర్వినియోగపరిస్తే అది రాక్షసం అవుతుంది. అలా కాకుండా సద్వినియోగపరిచినప్పుడు అది దైవికం అవుతుంది. ఏ విధంగా చెప్తున్నాడు మనకి ఉదాహరణ, దేహధారణ నిమిత్తము అన్నపానాదుల గురించిన ఇచ్ఛామాత్రమైన రూపమైనదియు అనగా కేవలం నీ యొక్క భుక్తి నడవటానికి
ఆహారం కావాలి. సో ఆ ఆహారాన్ని సంపాదించడానికి నువ్వు చేసే పని ఒప్పుకుంటాను. పొట్ట తిప్పలు చేయొద్దని ఎప్పుడూ చెప్పటల్లా, దయచేసి గుర్తుపెట్టుకోండి. కేవలం పొట్ట తిప్పల కోసమే చెయ్యి, దోచుకుని దాచుకోవడానికి చెయ్యకు. ప్రపంచంలో చూడండి, సృష్టిలో ఏ జంతువు కూడా తీసుకెళ్ళి రేపటికి ఎల్లుండికి వచ్చే సంవత్సరానికి అవి దాచుకోవు. ఏమైనా చేస్తున్నాయా ఏ జంతువులైనా? ఒక్క మానవుడు మాత్రమే చేస్తున్నాడు. సో ఇది ధర్మ విరుద్ధమైంది. ఇవాళకి అవసరం వచ్చింది, చంపేసైనా సరే తీసుకుని తిను, నో ప్రాబ్లం. నువ్వు బతకాలి, నువ్వు బతుకుంటేనేమైనా చేయగలవు. కాబట్టి అటువంటి సమయంలో దేహధారణ కోసం నువ్వు తప్పు పని చేసినా సహిస్తానంటున్నాడు. అర్థమైందా? తర్వాత రెండోది మోక్ష ఇచ్చ సంబంధం, అంటే కేవలం ముముక్షత్వం కోసం చేసేటువంటి పని, కోరిక. అంటే వెళ్ళి నువ్వు కాస్త కొబ్బరికాయలు కొనుక్కురావడం, ఇది చేయడం, దేవుడికి పూలు పెట్టడం, ఇవి చేయడం, కోసుకురావడం, తల బిల్లపత్రాలు ఎక్కడో ఉంటే అక్కడి నుంచి తీసుకొచ్చి అభిషేకంలో వాడటం, ఇటువంటి పనులన్నీ చేస్తున్నావు అనుకోండి. ఈ పనులన్నీ దేనికి చేస్తున్నావు? మోక్ష ఇచ్చ కోసం, అంటే మోక్షాన్ని పొందాలనేటువంటి కోరికతో ఈ కష్టం నువ్వు చేస్తున్నావు. అటువంటి కోరిక నీకు మంచిది. అర్థమైందా? తరువాత ఇంకోటి, గృహస్థులకు సత్సంతాన నిమిత్తం చేసేటువంటి కోరిక ఏదైతే ఉందో అది ధర్మ అనుకూలమైంది. అంటే ఎందుకని? ఆమె ఒక గృహిణి కావాలి, ఆమె ద్వారా స్త్రీ జన్మకు వచ్చింది కనుక ఆమె ద్వారా కొంత సంతానం ఉత్పత్తి జరిగి సంఘానికి, ప్రపంచానికి ఉపయోగపడాలి. కాబట్టి ఆవిడికి వివాహం జరగడం అనేది అత్యంత అవసరమైంది. ఎందుకని? ఆమె తన యొక్క భర్త ద్వారా సత్సంతానాన్ని కని భర్త యొక్క వంశాన్ని అభివృద్ధి చేయాలి. ఆవిడ యొక్క మెయిన్ డ్యూటీ అది, ఏ ఆడావిడికైనా సరే. అది అంతేకాని మరి ఇద్దరు అబ్బాయిలతోనూ ముగ్గురు అమ్మాయిలతోనూ తిరగడం మాత్రం అది సరైనటువంటి పద్ధతి కాదు. అక్కడ ధర్మ విరుద్ధమైంది అది. దానికి నేను అంగీకరించను అంటున్నాడు. అక్కడ ఆ కామాన్ని నేను అంగీకరించను, కాబట్టి ఆ కామాన్ని నేను కాదు. అది కోరికే, అది కోరిక. కానీ ఇది ధర్మ విరుద్ధమైంది, అది ధర్మహితమైనది. సో అటువంటి కోరిక నేను ఒప్పుకుంటానని చెప్తున్నాడు. సో ధర్మ విరుద్ధము కాని కోరికను నేను అని గీతాచార్యులు ఇక్కడ వచ్చేటప్పటికి ఇందులో ఒక చిన్న విషయం కూడా ఉంది. ధర్మ విరుద్ధం కాని కోరికను నేను అయ్యున్నానని అంటంలో అసలు మనకి అంతకు ముందంతా చెప్పుకుంటూ వచ్చింది ఏమిటి? జ్ఞాన మార్గంలో చెప్పినప్పుడు కోరికలు ఏమీ లేకుండా వైరాగ్యంతో మనసును తీసుకెళ్ళి అక్కడ లోపల కూర్చోబెట్టరా అంటున్నాడు. ఇక్కడేమో ధర్మాని కోసం చేసే కోరికను ఒప్పుకుంటున్నాను అంటున్నాడు. రెండు కొద్దిగా మనకి కాంట్రడిక్టింగ్ ఉన్నాయి. మహానుభావులకు చాలామందికి డౌట్లు వస్తాయి ఇటువంటివి. కాబట్టి ఇక్కడ దీనికి మన సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకు అంటే ప్రతివాడు పుట్టడంతోనే కోరికలు లేకుండా పుట్టే అవకాశం ఎవరికీ లేదు కదా. కాబట్టి ఈ కోరికలు అనేవి 3 రకాలుగా విభజించబడినాయి. ఏమిటవి? చెడ్డ కోరిక, మంచి కోరిక, నో కోరిక లేకుండా ఉండడం. అర్థమైందా? కాబట్టి మొట్టమొదట్లో మనకి కొన్ని చెడ్డ కోరికలు ఉండొచ్చు. సో ప్రయత్నం, ఎందుకని? మన యొక్క పూర్వవాసనల ఆధారంగా వచ్చినాయి. ఈ చెడ్డ కోరికలు ఎందుకు వచ్చినాయిరా? నువ్వేదో సంపాదించాలని అనుకున్నావు కేంద్ర జన్మలో, అది కుదరలేదు. ఈ జన్మలో దాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, అది చెడ్డ కోరికే, అనుమానమే లేదు. కానీ ఈ జన్మకు వచ్చాక ఎవరో గురువుగారు తగిలాడు నీకు, ఆశ్రమంలో చేరావు. చేరిన తర్వాత వేరే నాయన ఇటువంటి పని చేయడం తప్పురా అని చెప్పాడు. ఇప్పుడు ఏం చేసావు? నువ్వు నెమ్మదిగా ఆ చెడ్డ కోరిక వైపుకు వెళ్లకుండా తగ్గించుకోవడం మొదలుపెట్టావు. ఆ విధంగా చెడ్డ కోరిక నుంచి కేవలం మంచి కోరికల్లోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నావు. అంటే గ్రాడ్యువల్గా నువ్వు మారాలి, అది చెప్పేది. ఎందుకని? మనం పుట్టడమే చెడ్డ కోరికలతో ఎందుకు పుట్టాము? మన పూర్వజన్మ కర్మలన్నీ మన వెనకాల ఉన్నాయి, ఆస్తి. దానివల్ల మనం చెడ్డ దాంట్లోనే వాతావరణంలో వచ్చాం. అయితే దాన్ని మార్చుకునే అవకాశం లేదంటే ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఇటువంటి వాడు ఏం చేయాలంటే అటువంటి చెడ్డ ఆశలు, కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని నెమ్మదిగా గురు మార్గంలోకి వచ్చి ఒక పెద్దవాళ్ళు చెప్పిన విని శాస్త్రాన్ని తెలుసుకుని వాటిని తగ్గించుకుంటూ మంచి కోరికల్లోకి మారు. అనగా దేహాన్ని నిలుపుకోవడానికి కావాల్సిన ఆహారం తీసుకోవడం, తర్వాత మోక్షాన్ని పొందడానికి చేసే కర్మలు చేయడం, తర్వాత సంతానం కోసం వివాహం చేసుకుని సంసారం చేయడం, ఇటువంటి విషయాలన్నీ మంచి కోరికలు. ఇవి చేస్తూ వచ్చాక కొంతకాలం అయిన తర్వాత పూర్తిగా నువ్వు మోక్షం ఇచ్చే ఉంది కదా ఇందాక,
ఆ మోక్ష ఇచ్చ బలంగా ఏర్పడినప్పుడు అసలు ఏ కోరిక లేనటువంటి నిస్సంగత్వానికి వచ్చేస్తావు. ఆ విధంగా రమ్మని చెప్తున్నాడు. సో అక్కడ చెప్పింది హయ్యెస్ట్ స్టేజ్. అర్థమైందా? నువ్వు యోగ మార్గంలో మనస్సుని ఇంద్రియాలని కట్టేసి నువ్వు చేస్తున్నావు కాబట్టి నువ్వు చాలా ఎక్కువ స్థితిలో ఉన్నావు అక్కడ. ఇక్కడది ఏమిటి, నువ్వు చాలా ఎలిమెంటరీ స్టేజ్. పుట్టంగానే కొన్ని చెడ్డ కోరికలతో వచ్చాం మనం. ఆ చెడ్డ కోరికలు నెమ్మదిగా మార్చుకుని మంచి కోరికలు చేసుకుని మంచి కోరికల నుంచి కోరిక లేని స్థితిలోకి వెళ్ళి అప్పుడు అక్కడ చెప్పిన స్థితిని పొందరా అని చెప్పే విధంగా దీన్ని అన్వయించుకోవాలి. కానీ ఇక్కడ చెప్పింది అక్కడ చెప్పింది రెండు భిన్నంగా ఉన్నాయి గురువుగారు, ఇది సరిగా లేదు అనేటువంటి విధంగా అర్థం చేసుకోవద్దు. సో ఈ విధంగా మనం చేసేటట్లయితే ఖచ్చితంగా నువ్వు పరమాత్మను పొందాలనుకుంటే మాత్రం కోరికల్ని వదిలేయాల్సిన అవసరం ఎప్పటికైనా ఉన్నది, ఇందులో అనుమానం లేదు. కానీ ఇవాళ మొదలెట్టంగానే మానేయమంటే నేను అన్నం ఎట్ట తినాలి గురువుగారు అడుగుతాడు. అందువలన ఆహారానికి సంబంధించిన వాటి గురించి తర్వాత అట్లాగే ధర్మ విహితమైనటువంటి కర్మలు మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు అనే విషయాన్ని అంతవరకు అంగీకరిస్తానని చెప్పడం జరుగుతుంది. ఏతత్సర్వం కృష్ణార్పణమస్తు. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోధ్యాయః. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఏతత్సర్వం బ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.